ఎన్నికల్లో ఏవైతే కూటమి అభ్యర్థిగా గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా సహజంగా రాజకీయాల్లో అనేసరికి గెలుపు ఓటములు సహజం. నేను మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో నిలబెడుతున్న వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజైతే జనవరి 2వ తారీఖున నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కాకుండా అంతకన్నా ఈ నియోజకవర్గంలో దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అనేక గ్రామాలు పర్యటించడం జరిగింది. ఎక్కడ కూడా ప్రతి గ్రామానికి గడప కార్యక్రమం పేరుతో గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మరొకసారి మా అందరినీ కూడా ఆశీర్వదించమని, మొట్టమొదటిసారిగా నేను రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు నన్ను కూడా ఆశీర్వదించమని, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ అప్పటికప్పటికే యొక్క సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఎందుచేతనో మాకు అదృష్టం లేదు అని ప్రజలు మమ్మల్ని అంటే పరిపాలన నచ్చుకోగానే పక్కన పెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు ఒకసారి మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా, ఏ రోజైతే 2019లో ఆయన ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటని అమలు చేసిన తర్వాతే 2024 ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఆనాటి నుంచి ఒకసారి మీరు గమనించుకుంటే ఈరోజు పూర్తిగా గ్రామాల్లో ప్రభుత్వ పరిపాలన పూర్తిగా ఏవైతే అవినీతిగా ప్రక్షాళన చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ నోడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పేద పిల్లలు ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాం, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి అవ్వాతాతలకు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి నెల 1వ తారీఖు రాగానే ఇంటింటికి పెన్షన్ తీసుకెళ్లే కార్యక్రమం తీసుకొచ్చాం. ఇలా అనేక కార్యక్రమాలు, డ్వాక్రా రుణమాఫీ కార్యక్రమం కూడా ఆనాడు 2014 ఎన్నికల్లో ఆనాడు కూడా కూటమిగా ఏర్పడి వచ్చిన అప్పుడు పార్టీలు కూడా 3 పార్టీలు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క డ్వాక్రా మైల్పై ఉన్న మా రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ గాలికి వదిలేస్తే అవన్నీ కూడా భుజానపై మోసి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఈరోజు డ్వాక్రా మహిళలపై ఉన్న రుణాన్ని కూడా 4 విడతల్లో మాఫీ చేసి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చేసిన తర్వాత 2024 ఎన్నికలకు వచ్చాం. ఎందుచేతనో మా పరిపాలన నచ్చలేదో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు నచ్చలేదో ప్రజలు మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. మా యొక్క ఏం చేశామో మా యొక్క సమీక్ష మరొకసారి సమీక్షించుకుంటాం. ఏ తప్పులు జరిగినాయో నిరంతరం సమీక్షించుకుని ప్రజల్లోకి ఎక్కడా కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్క సమస్యల్ని వారికి అండగా ఉంటాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజల్లో ఎండగడతాం. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజల ఆశీస్సులు రాబోయే 5 సంవత్సరాలు మాపై ఉండాలని ఈ సందర్భంగా మీ ద్వారా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటా ఉన్నా. రాజకీయాల్లో అనేసరికి గెలుపు ఓటములు సహజం. ఎందుకంటే చాలామంది ఇక్కడ రకరకాల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ వారి క్రమశిక్షణ తెలియదు. క్రమశిక్షణ నేర్పుతాం, రాబోయే 5 సంవత్సరాలు ఏ విధంగా నేర్పుతాం మీరే చూస్తారని రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మీ ద్వారా ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం.
క్రమశిక్షణ మీ దగ్గర నుంచి క్రమశిక్షణ నేర్పుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు ఏ ఒక్కరికే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమేంటో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గౌరవ రాజ్యసభ సభ్యులు, ఇక్కడ దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా ఈరోజు ఇన్ని పదవులు అధిరోహించారంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో వారి ఆధ్వర్యంలోనే ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయాల దగ్గర నుంచి చూస్తూ వచ్చాం. క్రమశిక్షణ ఎలా నేర్చుకోవాలో వారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. ప్రత్యేకించి మీరు మాకు క్రమశిక్షణ నేర్పాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు నిరంతరం ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రతి ఒక్క సమస్యని వారి సమస్యని మా సమస్యగా భావిస్తూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను అన్నీ కూడా, అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అన్నీ కూడా ప్రజల్లోకి ఎండగడతాం. మరొక్కసారి మీ ద్వారా వారికి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.